బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా కామన్ మ్యాన్ గా సీజన్ 7 లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. కానీ విన్నర్ అయ్యాడన్న సంతోషం 5 నిమిషాలు కూడా లేకుండా చేశారు అతడి ఫ్యాన్స్. ప్రశాంత్ కు ఘన స్వాగతం పలికేందుకు వందలాది మంది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి చేరుకుని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలో బిగ్ బాస్ రన్నరప్ అమర్దీప్ కారుపై దాడికి పాల్పడ్డారు. అతడి తల్లి భార్య కారులో ఉండగానే కారు అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. అయితే తాజాగా తనపై వస్తున్న నెగటివిటీపై స్పందించాడు పల్లవి ప్రశాంత్. వాళ్ళు ఏంటంటే కావాలని వాళ్ళ రేటింగ్ కోసం తప్పు అంటారు. నాకు ఒకవేళ ఏమన్నా అయిందనుకో 5 ఫోటోలు బయటకు వస్తాయి. ఒకవేళ మా ఇంట్లోకి ఏమన్నా అయితే 5 మందికి ఫోటోలు నేను పెడతా. ఆ వీడియో గిట్లుంది. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన ప్రశాంత్ కు అతడి ఊర్లో ఘన స్వాగతం లభించింది. కార్లో ర్యాలీగా వెళ్లిన ప్రశాంత్ అభిమానులకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. 2 రోజుల్లో పలు యూట్యూబ్ ఛానళ్లు ప్రశాంత్ ఇంటి దగ్గరకు చేరుకున్నాయి. అయితే తనపై వస్తున్న విమర్శలపై ఆవేదన వ్యక్తం చేశాడు ప్రశాంత్. వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకంటే నాకు నిద్ర లేదు, చక్కగా తిండి లేదు. నేను కొంచెం ఫ్రీ అయినాక మీకు ఎంతసేపు అంటే అంతసేపు మా బాయ్ కాడికి పోయి గంటలు మీకు వీడియో ఇస్తాను ఇట్లా చెప్పిన. కొందరికి ఇయ్యలేదని వాళ్ళు ఏదేదో చెప్పారు. ఇది తప్పు. ఆ నలుగురు 5 ఉన్నారు. వాళ్ళ వీడియోలు మా వాళ్ళు తీసుకురు, వాళ్ళ ఫోటోలు పెడతారు. నాకేమన్నా అయినా వాళ్ళే బాధ్యత. అన్నా నేను మళ్ళా వచ్చిన నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ బాధపడే రోజు. రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘన స్వాగతం పలికిందన్నా. మీడియా మిత్రులు చూసిర్రు. ఇంతమంది ప్రజలు నా కోసం వచ్చిర్రు, నన్ను గెలిపించిర్రు అని ఎంతో సంతోషించిన. కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారు. నిజంగానే బాధగా ఉంది. ఏడుద్దామంటే మీరు నెగిటివ్ చేస్తారేమోనని భయంగా ఉంది. నా కోసం 60-70 యూట్యూబ్ ఛానళ్లు వచ్చాయి. వచ్చిన వారందరికీ ఫొటోస్ వీడియోస్ ఇచ్చిన. అన్నం కూడా తినలే. నాతో అయితలేదని చెప్పినా వినలే. 5 నిమిషాలివ్వు 10 నిమిషాలివ్వు అంటూ వెంటపడ్డారు. నేను మనిషినే కదా అన్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్.